హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, ది ఈజ్ మీ ప్రసన్న. సో ఇవాళ ఫెబ్ 9th అనమాట. సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. డేస్ అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో అనిపిస్తుంది. మొన్ననే పీరియడ్కి వెళ్ళాం కదా బర్త్డే ఫంక్షన్కి, అప్పుడే సండే వచ్చేసిందా అనిపిస్తూ ఉంది. బర్త్డే ఫంక్షన్ అనే కాదు, మా యానివర్సరీ దగ్గర నుండి న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ ఎంత ఫాస్ట్గా అయిపోయి అప్పుడే ఫిబ్రవరి వచ్చేసిందా అనిపిస్తూ ఉంది. డేస్ ఏమో ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయి. ఇవాళ సండే కాబట్టి నా డే అంతా చాలా స్లోగా స్టార్ట్ అయిందనమాట. నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ పెట్టుకొని వినుకుంటూ రిలాక్సింగ్గా ఫ్రెషప్ అయిపోయాను. ఇప్పుడంటే సాంగ్స్ వినడం కొంచెం తగ్గించాను, కానీ నాకు సాంగ్స్ అంటే చాలా పిచ్చి. కాలేజ్ డేస్లో అయితే నా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ రెడీ అవ్వడం, వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం అలానే జరుగుతూ ఉండేది. సో సాంగ్స్ వింటే ఆ డే మొత్తం నాకు పీస్ఫుల్గా గడిచిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా నైట్లో కూడా మళ్ళీ సాంగ్స్ వింటూ అలా పడుకునేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం సాంగ్స్ వినడం అవన్నీ తగ్గిపోయాయి అన్నమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా సాంగ్స్ పెట్టుకొని ఫ్రెషప్ అయిపోయాను. సో మీలో కూడా చాలామందికి ఇలా సాంగ్స్తో డే స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెషప్ అయిపోవడం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి కిచెన్లో నా కోసం ఫిష్ రెడీగా ఉందన్నమాట. వెళ్ళి కుక్ చేయాలి. వీలైతే నా ఫిష్ కర్రీ రెసిపీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నా కదా రెసిపీస్ అన్నీ, షార్ట్స్లో క్లియర్గా చూపిస్తూ ఉంటాను ఏమేమి యాడ్ చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అని. కానీ చాలా కామెంట్స్ వస్తాయి, మళ్ళీ రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి. క్లియర్గా ప్రతిదీ చూపిస్తూనే ఉంటాను నేను. అయినా ఎందుకు అలా కామెంట్స్ వస్తాయో నాకైతే తెలియదు. మేబీ వాళ్ళకి సపరేట్గా కామెంట్ చేసి పిన్ చేయాలేమో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను అన్నట్టు. సో అప్కమింగ్ వీడియోస్లో అలా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు సండే ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సండే అంటే చాలామంది ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, అలా మా ఇంట్లో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సింది. సో చికెన్, మటన్కి కొంచెం బ్రేక్ ఇచ్చి ఈరోజు ఫిష్ తెచ్చుకున్నాం అనమాట. సో లెట్స్ గో టు కిచెన్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళి నా కుకింగ్ స్టార్ట్ చేసాను. సో ఫిష్ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో కటింగ్ అంతా ఎప్పుడు విద్య చేయిస్తూ ఉంటాడు. సో ఆ రోజు విద్య కొంచెం బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకా కటింగ్ అంతా కూడా నేనే చేసుకున్నాను. సో ఆనియన్స్ అండ్ టొమాటోస్ చాప్ చేసి పెట్టేశాను, గార్లిక్ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఫిష్ కర్రీ అంటే మెయిన్గా చింతపండు పులుసే కదా, సో చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. అండ్ డ్రై కోకోనట్ కూడా తీసుకున్నాను. సో ఫిష్ వచ్చేసి ఇది ఏం ఫిష్ నాకు ఐడియా లేదు, బట్ ముళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఫిష్ కర్రీ చేసే ముందు కొద్దిసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసామన్నమాట దాన్ని. ఇంకా మసాలా పేస్ట్ కోసం అందులో కొంచెం గార్లిక్, తర్వాత జీలకర్ర, మెంతులు అండ్ ఎండు కొబ్బరి ఈ 4 కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఆనియన్స్ని నేను ఇలా బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, అలా ఫ్రై చేస్తాను. దానివల్ల ఒక సపరేట్ టేస్ట్ ఉంటుందన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేస్తూ ఉంటారు కొంతమంది, దానికి దీనికి టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ కానీ మసాలా కర్రీస్ కానీ చేసేటప్పుడు ఆనియన్స్ని ఇలా బ్రౌన్గా ఫ్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసాను. అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం టర్మరిక్, తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసేయాలన్నమాట ఒక 5 minutes దాకా. నెక్స్ట్ ఇంకా అందులో చింతపండు పులుసు అండ్ ఫిష్ పులుసుకి కావాల్సిన వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. సో మేమిద్దరం వంట చేస్తూ ఉంటే ఇంకా మా పార్తు కూడా కిచెన్లోకి వచ్చేసాడు. మా దగ్గరే ఉంటాడనమాట వంట చేసేటప్పుడు. మాలాగే మా పార్తు కూడా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమో అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాము. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా రోలింగ్ బాయిల్ అంటారు కదా, పులుసు మొత్తం బాగా మరగాలి. ఒక 5 minutes దాకా అలా ఫుల్గా మరిగించిన తర్వాత
మనం ఫిష్ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో ఫిష్ని కొంచెం సేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ లెమన్ అండ్ సాల్ట్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేశాను. సో నీచు వాసన అదేమైనా ఉంటే బాగా క్లీన్ అయిపోతుంది అనమాట ఫిష్ అంతా కూడా. ఫిష్ పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో అస్సలు కదపకూడదు, పీసెస్ మొత్తం చెదిరిపోతాయి అన్నమాట. సో అలా లో ఫ్లేమ్లో అండ్ మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసుకుంటే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, ఎంత యమ్మీగా ఉన్నిందో అసలు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో నార్మల్గా అంటూ ఉంటారు కదా, ఫిష్ పులుసు ఎవరికి పడితే వాళ్ళకి కుదరదు, బాగా రాదు అని చెప్పేసి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్గా చేసేసేయచ్చు అనమాట ఈ ప్రాసెస్ ఫాలో అయితే. ఎక్కువ హడావిడి లేకుండా కావాల్సినవన్నీ ముందే రెడీగా పెట్టేసుకొని స్టార్ట్ చేసామే అనుకోండి వంట చేయడం, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి, కొంచెం ఓపిక తెచ్చుకొని మీకు కూడా ఫిష్ పులుసు ఎలా చేయాలో వచ్చేస్తుంది. మేబీ చాలామంది ఫిష్ పులుసు చేయడంలో ఎక్స్పర్టైజ్ అయ్యే ఉంటారు. సో రాని వాళ్ళ కోసం మాత్రమే నా రెసిపీని షేర్ చేశాను, మళ్ళీ జడ్జ్ చేయకండి. ఇంకా మేము తినేసిన తర్వాత నేను, విద్య, పార్తు ముగ్గురం కలిసి మా మామయ్య అండ్ అత్తయ్య కోసం క్యారీ తీసుకెళ్తున్నాము. సో మా నర్సరీలో కొన్ని పూల చెట్లు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఫ్లవర్ నర్సరీకి అయితే వచ్చాము. ఎల్లో లేదా? ఎల్లో లేదు విద్య, ఎల్లో చామంతి లేదు, వేరేది వద్దు, ఎల్లోనే కావాలి. ఎల్లో వైట్ ఎల్లో కామన్ అని మళ్ళీ డబుల్ కలర్లు అడుగుతాను. ఇంకేసారి తెప్పించి ఇది వైట్ పింక్ లేకపోతే ప్యూర్ పింక్ దేవుడికి పెట్టేకావే యూజ్ చేసేది. ఇప్పుడు మళ్ళీ ఆడ వరకు పోలా. ఈ నర్సరీ లేదండి. అది యాక్చువల్గా నాకు ఇంట్లోని పూల చెట్లు తర్వాత వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా మా బిల్డింగ్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ నర్సరీలో ప్లేస్ ఉంది కదా, అక్కడ పూల చెట్లు పెడదాము అని చెప్పేసి చామంతి చెట్లు తీసుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి. సో మేము పూజకి ఎల్లో ఫ్లవర్స్ అండ్ రోజెస్ వాడుతూ ఉంటాము. రోజా చెట్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి ఎల్లో చామంతి తీసుకుందామని చూస్తే అక్కడ లేవంట. అందుకే ఇంకా మెరూన్ కలర్ చామంతి చెట్టు తెచ్చుకున్నాను. సెద్దిరాలు ముందు పల్లెల్లో వ్యవసాయం చేస్తా అంటివా? పల్లెల్లో ఏం తోట వేస్తా అంటివే? చామంతా? తవ్వల్ల. సో తెచ్చిన చెట్టుని ఇంకా మా నర్సరీలో నేనే పెడుతూ ఉన్నాను. విద్య ఏమో కామెంట్ చేస్తూ ఉన్నాడు. నాకు చిన్నప్పటి నుండి చామంతి పూలు అంటే చాలా చాలా ఇష్టం. బట్ మా ఇంటి పేరు అండ్ గోత్రం చామంతి కాబట్టి చామంతి పూలు పెట్టుకునే స్కోప్ లేదనమాట నాకు. ఇంకా పెళ్ళైన తర్వాత పెట్టుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అలా నా చేతులతో నేనే తవ్వి చెట్టుని పెడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉందో నాకు అసలు. చేయబట్టు చాలు ఇంకా చాలు చాలు ఇంకా బాగా. అక్కడున్నంతసేపు నేను తర్వాత మా పార్తు బాగా ఎంజాయ్ చేసాము వాటర్లో, తర్వాత మట్టిలో. దాని తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరేసాము. వెళ్ళేదారిలో ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి ఇంటికి వచ్చేసాం. సమ్మర్ వైబ్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అసలు బయట ఎంత ఎండగా అనిపించిందో, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అనిపించింది.
ఇంకా ఆ రోజు మార్నింగ్ నుండి భాను అండ్ చందు ఇద్దరు మూవీస్లో మునిగిపోయారనమాట. సో మార్నింగ్ నుండి మూవీస్ చూస్తూనే ఉన్నారు వాళ్ళు. ఆఫ్టర్నూన్ ఇంకా మహారాజా మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఒక 5 to 10 minutes నేను కూడా చూశాను. తర్వాత ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ వర్క్ ఉంటే నేను లోపలికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్ అందరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్దాము అని చెప్పేసి పార్క్ వచ్చాము. విద్య అండ్ సాగర్ ఇద్దరు ఎవ్రీడే 4 అయింది అంటే ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సండే మాత్రం వాళ్ళకి గ్రౌండ్ ఉండదు, హాలిడే అనమాట గ్రౌండ్కి ఆ రోజు. అయినా కూడా వెతుక్కొని మరీ వెళ్తారనమాట ఎక్కడెక్కడ గేమ్స్ ఆడుతున్నారా అని చెప్పేసి. అప్పుడప్పుడు మాకు కూడా టైం ఇస్తూ ఉంటారు. ఆ టైంని మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. కింద అవి గుచ్చుకుంటాయి. తీసేయి ఇంకా. ఇప్పుడు ఇంట్లోనే ఉంటే మా పార్తు కూడా చాలా బోర్ అనమాట మాలాగా. సో బయట ప్రపంచం చూపించాలి వాడికి అని చెప్పేసి చందు సాగర్తో కొట్లాడి మరీ ఇలా పార్క్కి తీసుకొచ్చింది. సో ఇక్కడ చూస్తే ఫుల్ రష్ అనమాట. ఎక్కడ చూసినా పిల్లలే ఉన్నారు. సండే కదా ఇంకా అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చుంటారు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మా పార్తుని ఎక్కడైనా ఎక్కించి ఆడిద్దాము అని చెప్తే ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా చందు సాగర్ భాను ముగ్గురు కలిసి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇంకా మా పార్తు ఏమో ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు, మట్టిలో ఆడుకోవాలని ట్రై చేస్తున్నాడు. సరే కొద్దిసేపు ఆడుకోని అని చెప్పేసి వదిలేసాం ఇలా. ఒక 2 hours పార్క్లో మా పార్తు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పార్తుతో పాటు చందు అండ్ భాను కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా మేమేమో ముగ్గురం పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకుంటూ నిన్నాం. దాని తర్వాత ఇంకా వెళ్ళే దారిలో టీ తాగేసి వెళ్దాము ఇంటికి అని చెప్పేసి రాయల్ అరేబియాకి వచ్చాము. ఇక్కడ ఇరానీ చాయ్ దొరుకుతుంది, సో అది తాగుదాము అనుకున్నాం. జనరల్గా పిల్లలు క్రౌడ్ని చూసినా కొత్త వాళ్ళని చూసినా భయపడిపోతూ క్రాంకీ అయిపోతూ ఉంటారు కదా. బట్ మా పార్తు ఫుల్ రివర్స్ అనమాట, బాగా ఎంజాయ్ చేస్తాడు.
పార్క్లో ఆడింది సరిపోక ఇక్కడ కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేశాడు. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే మేము 5 మంది కలిసి లూడో కింగ్ ఆడతాం అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఆడతాం. సో డే మొత్తం ఎలా ఉన్నా నైట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఈ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మొత్తం 5 మెంబర్స్ ఆడతాం కదా, ఓడిపోయిన లాస్ట్ 2 మెంబర్స్కి పనిష్మెంట్ కూడా ఉంటుంది. 4th వచ్చిన వాళ్ళేమో సాంగ్ మేము ఒకటి ఇస్తే దాన్ని యాక్షన్ లాగా చూపించి ఆ సాంగ్ 5th వాళ్ళు గెస్ట్ చేసేలాగా చేయాలి. అండ్ 5th వాళ్ళు వచ్చి ఆ సాంగ్ పాడుతూ డ్యాన్స్ కూడా చేయాలి. ఇదే అన్నమాట పనిష్మెంట్. ఆ రోజు 4th వచ్చి సాగర్ అండ్ 5th వచ్చి విద్య వచ్చారు. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివన్నీ. నేను ఒక్కొక్క వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. వీడియో కొంచెం లాగింగ్గా ఉన్న ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉంటుందన్నమాట. అస్సలు మిస్ అవ్వకండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం రోజు ఈ టైం అయిందంటే. గట్టి చెప్పండి వినిపిలా. నువ్వు అటు చెప్పకూడదు, వాయిస్ దిగుడు. నువ్వు అట్లేం చెప్పు. రావాలా బయట వాళ్ళు పడుకోండి. నేను వస్తానంటే నువ్వు వద్దంటావా? అగైన్ స్టార్ట్ మా. ఫస్ట్ పాటే ఇంకోటే ఆ పాట మాకు గుర్తులేదు. దగ్గర రండి, దగ్గర తెలియదు. ఆకాశం, మేఘాలు, మబ్బుల్లో వర్షంలో సాక్షిగా పాట ఉంటుంది, తిరుగుతా ఉంటుంది రౌండ్. చెప్పినాడు ఏందో చంద్రుల్లో ఉండే చూపి ఒప్పుకో మేము. చంద్రుల్లో ఉండే సూర్యుడా చెప్పుకో. చూసి నిండాలా, అడిగి నిండాలా, ముందు అడిగి నిండాలా. కరెక్ట్. చంద్రుల్లో ఉండే కుందేలు నింగికొచ్చిందా, కిందికి వచ్చిందా. చంద్రుల్లో ఉండే వీడియో బెస్ట్ పెట్టింది. అవి పెట్టండి. సింపుల్ స్టెప్స్, సింపుల్ స్టెప్స్. ఏంది అట్లా కాదు, పాటతో పాటు డాన్స్ ఇట్లా చూపిస్తా. అది చూపిస్తాను చూడైతే. చూపిమన్నావు కదా ఎంతసేపు. చూడు, చెయ్యి మూతి కదిలించేది, బాడీ అంతా కదిలేది డాన్స్. చూడు నాకల్లా లాగ్ అయిపోతుంది బ్రో. మన ఇద్దరం రాళ్ళు ఒకసారి ఏదేస్తావా? అట్టంతా భయం లేదు, రప్ప వేస్తాము. గుర్తు రాలా ఉండి పాట ఫస్ట్ ఎట్లా మళ్ళీ పాట పెడతాం.
విన్నా విద్య ఇప్పుడు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. అదే స్కూటర్ వద్దురా. కాదు మళ్ళా దాంట్లో ఏం స్టెప్లే లేవంటే మేము డాన్స్ స్టెప్ లేదు, నీ స్టెప్ లేదు. అంత మన కొరియోగ్రఫీ రాదు, వచ్చినట్టు వేస్తాం. దాంట్లో ఉండే స్టెప్ వేస్తాం. సరే అయితే బాగా స్టెప్ లో సాంగ్ పెట్టేస్తావా? అది ఫస్ట్ లో చెప్పిన కనిపెట్టేటప్పుడు మీకైనా చెప్పాలి కదా నువ్వు కనీసం. మొండి ఆడద్దు, మొండాడేది కాదు. మొండి ఆడద్దు. సరే మరి నాకు వచ్చిన కూర్చోలేవే. సరే కూర్చో. ఎట్లాంటివి చెప్పు. అక్కడ చిన్న చిన్న చెప్పు, చిన్న చిన్న విన్నా నేను వేసిన ఇట్లా ఫ్లోర్ మూమెంట్స్ వద్దు. చిన్న చిన్న నేను వేసింది వెళ్ళంతే. చిన్న చిన్న చెప్పు. ఫ్లోర్ మూమెంట్ ఆ పాట ఎవరు పాడతారు? సాంగ్ స్టార్ట్. స్టార్ట్ చేస్తే ఆ చిన్నగా నుంచి వచ్చినాడు. వస్తాడు అది మ్యూజిక్ పాట ఇదియా. మ్యూజిక్ చూపియాడు బిన్నా. పాడు. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికి వచ్చిందా లేని పోయి అంతేనా? పాట పెడతారు. నిన్ను బలాలు రుబ్బాలి. ఫస్ట్ నుంచి కొన్ని ఫస్ట్ నుంచి పెట్టి మ్యూజిక్ నుంచి కాపీ స్ట్రైక్ పెడుతుంది. సౌండ్ తగ్గి దీంట్లో కాపరేట్ పెట్టినాం. చిన్న డుబ్బి ఇంకా ఇట్లా మెతుకుని వెళ్ళిపోతుంది. సౌండ్ తగ్గి అబ్బా. మళ్ళా విన్నా వేసేద్దాం. అయ్యా సొగిలు పడతారు. అట్లా చెయ్యి. నా కలర్ నాకే వినిపోయా. బలాలు రుబ్బాలి. ఆ పాటకి సార్ ఎవరో సభలో ఉంది. హోప్ మాలాగే మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నాను. విద్య డ్యాన్స్ చేయడం ఫస్ట్ టైం అన్నమాట. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా చందు ఓడిపోయింది, నేను ఓడిపోయాను, వాను ఓడిపోయింది, సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో మేము ఓడిపోయినప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.